In the last video, I told the concept of object-oriented paradigm or object-oriented programming. Such type of object-oriented programming language is Java. So now in this video, I tell you how we create a Java program by using Notepad and how can you execute it by using command prompt. So first of all, you have to create a folder in a specific drive. So that's why first click on start button. Thereafter click on computer. అర్థమవుతుందమ్మా మీకు? సో మీకు సంబంధించిన జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి ముందుగా మీ ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే స్టార్ట్ బటన్కి వెళ్ళి కంప్యూటర్ ఆర్ కొన్ని సిస్టమ్స్లో వచ్చి దిస్ పీసీ అని ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మారుతుంది. Now click on computer. Now select a specific drive from the computer. In my system, I choose G drive. Now open it. Thereafter, I create a new folder to store all my programs, all my Java programs. So now click on new folder. Now type stat 11. సో మీరు కూడా ఇలాగే మీకు సంబంధించిన సిస్టమ్స్లో ల్యాబ్లో మీకు ఇవ్వబడిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు అందరూ కూడా డి డ్రైవ్ ఆర్ ఈ డ్రైవ్ అందరూ కూడా డి డ్రైవ్లో చేయండి. ఏ ఫోల్డర్ని క్రియేట్ చేస్తారో మీరు న్యూ ఫోల్డర్, మీకు కావాలి డి డ్రైవ్లోకి వెళ్ళి న్యూ ఫోల్డర్ని ప్రెస్ చేసి మీ నెంబర్ తోటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయండి. వాటిలో మీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏమంటాయంటే జావా ప్రోగ్రామ్స్ అన్ని వాటిలో మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు క్లోజ్ చేయండి. సో క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్. ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ అంతా కూడా జావా ప్రోగ్రామ్ని నోట్ ప్యాడ్ని కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసి ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది. కాబట్టి నో క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్. నో టైప్ నోట్ ప్యాడ్. Java is a case sensitive language. Java case sensitive. Case means uppercase and lower case. Here all maximum reserved words are used in small letters. అంటే వాళ్ళు కొన్ని రిజర్వ్ వర్డ్స్ ఇస్తారు. ఎలాంటివి మీరు చూడండి, సి లాంగ్వేజ్ లో చూసారు, ఇంట్ అని రాసేవాళ్ళు. ఇంట్ అనే స్మాల్ లోనే రాయాలి తప్ప అక్కడ క్యాపిటల్ రాస్తే యాక్సెప్ట్ చేయదు. అలాగే ఇక్కడ కూడా క్లాస్ అని టైప్ చేసేటప్పుడు క్లాస్ ఈజ్ రిజర్వ్డ్ వర్డ్. అది ఇట్ ఈస్ రిజర్వ్డ్ వర్డ్. దట్ మీన్స్ విచ్ హాస్ ప్రీ డిఫైన్డ్ మీనింగ్. సో దీని డెవలపర్ ఎవరైతే ఉన్నాడో అతను ఆల్రెడీ ఏం చేశారంటే ఆ రిజర్వ్ వర్డ్ క్రియేట్ చేసి ఇచ్చేసాడు. క్లాస్ అని ఇచ్చి తర్వాత మీరు చేయాల్సింది క్లాస్ నేమ్. సో ఏదో ఒక పేరుతోటి, ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్ అని టైప్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రోగ్రామ్ అని టైప్ చేస్తున్నాను. ప్రతిసారి ఇదే పేరును కాదు, మీరు మార్చుకోండి. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని టైప్ చేస్తున్నా. ఇది ఎలాంటిదంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ మెయిన్ ఆఫ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఆల్ దీస్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్. At the same time, all these are in small letters. Okay. Thereafter, type string. Here S is capital. క్యాపిటల్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే క్యాపిటల్ ఇవ్వకపోతే ఎర్రర్ చూపిస్తుంది.
ఎందుకంటే అతను ఇచ్చిన రిజర్వ్డ్ వర్డ్స్లో కీవర్డ్స్లో అది కూడా ఒకటి కనుక. దేర్ ఆఫ్టర్ టై ARGS of argument string is a command line from. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. పబ్లిక్ అంటే, స్టాటిక్ అంటే, వాయిడ్ అంటే ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేశారనే విషయం, దీంట్లో ప్రతి దానికి ఒక అర్థం ఉంది. దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఇదివరకు ఏదైనా మీరు మెసేజెస్ గట్రా ప్రింట్ చేయాలి అని అనుకుంటే ప్రింట్ఎఫ్ అనే దాన్ని యూజ్ చేసేవారు, ఫంక్షన్ యూజ్ చేసేవారు. సో ప్రింట్ఎఫ్ అనేది ఏంటది? ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ ఫంక్షన్ యాక్చువల్లీ. ఓకే, produces an output on the screen. So instead of that, we use system.out.println. అక్కడ printf ఎలా యూజ్ చేస్తాం, ఇక్కడ system.out.println అని ఇస్తాం. ఇక్కడ కూడా s అనేది క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి, ఎందుకంటే అది కూడా వాడి క్రియేట్ చేసి ఇచ్చిందే. దీనికి సంబంధించిన డెవలపర్ ఎవరైతే ఉన్నారో, జావాకి సంబంధించిన డెవలపర్. ఓకే, నౌ టైప్ ఆల్ ఈజ్ వెల్. ఓకే, మరి దీన్ని సేవ్ చేయాలి అంటే ఫైల్ పై ప్రెస్ చేసి దేర్ ఆఫ్టర్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. సో నా క్లిక్ ఆన్ జీ డ్రైవ్. సార్ ఎందుకు మీరు జీ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నారంటే, ఎంత ఫోల్డర్ క్రియేట్ చేసిన జీ డ్రైవ్లో మిమ్మల్ని డి డ్రైవ్లో క్రియేట్ చేసుకున్నారు కాలేజ్లో. దేర్ ఆఫ్టర్ చూడండి, ఇక్కడ stat11 అనే ఫోల్డర్ పైన డబుల్ క్లిక్ అయినా చేయండి, లేదా ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ అయినా చేయండి, అది మీ ఇష్టం. సి లాంగ్వేజ్లో చూడండి, మీరు గుర్తుందో లేదో, ప్రతి దానికి చిట్ట చివర .c అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేసేవాళ్ళు. ఇక్కడ జావాలోకి వచ్చేటప్పటికి బొట్టు పెట్టి చెప్తాం నువ్వు జావా అని. దట్ మీన్స్ ఎక్స్టెన్షన్ అంటాం దీన్ని, డాట్ తర్వాత వచ్చేదాన్ని ఎక్స్టెన్షన్. సో సి లాంగ్వేజ్కి అయితే hurry.c అని ఇచ్చేవాడిని. అదే C++ అయితే హరి డాట్ ఎక్స్టెన్షన్ ఏం చెప్తా ఉంటే C++. ఇక్కడ జావా కాబట్టి హరి డాట్. సో ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో, క్లాస్ నేమ్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఫస్ట్ ప్రోగ్రామ్ అని కూడా స్మాల్ లెటర్స్లో రాశారు. ఇక్కడ కూడా అలాగే రాయండి. ఇక్కడ ఫైల్ నేమ్ దగ్గర ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా టైప్ చేసి, అయితే వీటిని డబల్ కొటేషన్స్లో అయినా ఇచ్చేయండి, లేదు కిందకి వెళ్ళి సేవ్ యాజ్ టైప్, రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. మీరు ఇక్కడ డబుల్ కొటేషన్ మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ ఇలాగున్నా కూడా డబుల్ కొటేషన్స్ మర్చిపోతే జావా ఫైల్ కింద అవుతుంది. మీరు అయితే డబుల్ కొటేషన్స్ అయినా పెట్టండి, లేదు అట్లాంటివి ఏం పెట్టవండి అని అనుకుంటే ఇక్కడ ఆల్ ఫైల్స్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేసుకుని సేవ్ చేయండి. అప్పుడు మాత్రమే జావా ఫైల్ కింద సేవ్ అవుతుంది. ఓకే, ఒక జాగ్రత్తగా ఇక్కడ చూసుకోండి. నేను టెక్స్ట్ డాక్యుమెంట్ కిందే ఉంచుతాను అని అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా అని అంచినప్పుడే ముందర ఒక డబల్ కొటేషన్, చివర ఒక డబుల్ కొటేషన్ అన్నమాట. ఇది అర్థం కాని వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడికి వెళ్ళి ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకుని సేవ్ అనే బటన్ పైన ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇదివరకు అయితే సి లాంగ్వేజ్లో జస్ట్ కంట్రోల్ F9 అని కొడితే ఆటోమేటిక్గా రన్ అయిపోయేది ప్రోగ్రామ్. కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే స్టార్ట్ బటన్కి వెళ్ళి టైప్ cmd, ఎందుకంటే కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్తున్నాం. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎడిటర్స్ టు ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్స్, నెట్ బీన్స్, ఎక్లిప్స్ చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రెసిడెంట్ మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం కనుక నౌ టైప్ cmd
మరి మనం ఏ డ్రైవ్లో సేవ్ చేసాం? జీ డ్రైవ్లో కాబట్టి టైప్ జీ కోలన్. ఇప్పుడు చూసారో లేదా మీరు, ఇప్పటివరకు సి డ్రైవ్లో ఉన్నది జీ డ్రైవ్లో వచ్చింది. మరి అక్కడ నా ప్రోగ్రామ్ని ఏ ఫోల్డర్లో సేవ్ చేశాను? స్టాట్ 11 అనే ప్రోగ్రామ్ అంటే ఫోల్డర్లో సేవ్ చేశాను కనుక నా టైప్ అంటే టు ఓపెన్ దట్ ఫోల్డర్ టైప్ cd స్పేస్ స్టాట్ 11. మీ ఇష్టం. స్టాట్ 11 అంటే 11 అనే నెంబర్ ఉన్న వాళ్ళ గురించి నేను ఇచ్చిన మాట. 12 ఉన్న వాళ్ళు 12 క్రియేట్ చేయండి. 13 అంటే 13 క్రియేట్ చేసుకోండి ఫోల్డర్ క్రియేట్ చేసేటప్పుడు. నెక్స్ట్, టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్ టైప్ ద కమాండ్ జావాc. జావాc మీన్స్ జావా కంపైలర్. దీని ద్వారా మీరు ఏం చేస్తారంటే మీ ప్రోగ్రామ్ని టైప్ చేయండి. ఒకవేళ బై మిస్టేక్ నేను చెప్పిన రూల్స్ను ఫాలో అవ్వకుండా ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్లో ఎస్ అనేది స్మాల్ ఇచ్చి టైప్ చేసి కంపైల్ చేశారనుకోండి, జావాc స్పేస్ ఫస్ట్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ ఏంటి? ఫస్ట్ ప్రోగ్రామ్ అనే పేరుతో ఇచ్చాను కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా అని కొడితే ఎర్రర్ చూపిస్తుంది. పెట్టుకోండి అంటుంది. ప్యాకేజ్ సిస్టమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో అసలు సిస్టమ్ డాట్ అనే దాంట్లో ఇక్కడ ఎస్ అనేది నువ్వు చెప్పడం తప్పని చెప్తుంది కనుక మీరు ఏం చేస్తారంటే అట్లాంటి ప్యాకేజ్ కూడా లేదని చెప్తుంది కనుక ఎట్టి పరిస్థితిలో అది ముందుగానే ప్రింట్ఎఫ్ అనేది ఏ రకంగా బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఇక్కడ కూడా అలాంటిది ఒక బిల్ట్-ఇన్ మెథడ్. ఇది ముందుగానే క్రియేట్ చేయబడిన మెథడ్ కాబట్టి క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వండి. సో అలాగే స్ట్రింగ్లో నేను స్మాల్ ఇస్తానండి, ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఇలా ఇచ్చి నేను ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి మళ్ళీ కంపైల్ చేశాను. అప్పుడు కూడా స్మాల్ లెటర్ చూపిస్తుంది. ఏమనంటుంది? స్మాల్ లెటర్స్ అనేది ఇవ్వకూడదని చెప్తుంది. కాబట్టి మస్ట్ షుడ్గా ఇవి రిజర్వ్డ్ వర్డ్స్ కాబట్టి డెవలపర్ చేత ముందుగానే డెవలప్ చేయబడి దానికి ఒక మీనింగ్ ఇవ్వబడింది కాబట్టి దీన్ని జాగ్రత్తగా సేవ్ చేయండి. సో క్యాపిటల్ కాబట్టి రూల్స్ అని ఫాలో అవ్వండి దయచేసి. ఈ స్మాల్ లెటర్ క్లాస్ బాగుంటుంది కదా, సి క్యాపిటల్ ఇస్తానండి, ఎగ్జిక్యూట్ చేస్తానండి. ల్యాబ్లో పిలుస్తారు మీరు వెంటనే, సరే ఎర్ర వచ్చింది అంటారు. సో అంటే వీటిలో ఏదో ఒక తప్పు చేశారు మీరు, లేదా అనవసరంగా ఇక్కడ సెమీకోలన్ మ్యాక్సిమం స్టేట్మెంట్స్ ఆర్ ఎండింగ్ విత్ సెమీకోలన్, మ్యాక్సిమం నాట్ 100%. సో కాబట్టి మీరు ఇక్కడ దయచేసి రూల్స్ని ఫాలో అవ్వండి, దీనికి సెమీకోలన్ ఇవ్వకూడదు. సో ఈ మెయిన్ లోపల రాసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మ్యాక్సిమం వాటికి సెమీకోలన్తో ఎండ్ అవుతాయి. అక్కడ సెమీకోలన్ ఇవ్వకపోయినా ఏం చేస్తుందంటే అది ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి చూడండి, అంటే మీరు ఇన్ని రకాల తప్పులు చేస్తారు ఒకవేళ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చెప్పడానికి నేను ఇది చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళా క్యాపిటల్ సి అలాగే ఉండిపోయిందని చెప్తోంది. సో ఇక అట్ ది సేమ్ టైం దీనిలోకి వచ్చేటప్పటికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా సెమీకోలన్ కూడా ఇవ్వలేదు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ మనం క్లాస్ సి అని ఇవ్వండి, ఇచ్చిన తర్వాత చివరి సెమీకోలన్ తోటి ఎండ్ చేయండి. సో ఈ రూల్స్ అన్ని కొంచెం దయచేసి పాటించండి ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఇప్పుడు ఎప్పుడైనా మీ స్క్రీన్ క్లియర్ చేయాలంటే సిఎల్ఎస్ అనుకుంటే ఇప్పుడు కంపైల్ చేయండి ప్రోగ్రామ్ని. ఎలాగా? జావా సి స్పేస్ ఇప్పుడెప్పుడు ఎర్రర్ వస్తే అప్పుడు మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఎక్కడెక్కడ సెమీకోలన్ ఇవ్వలేదు అనుకుంటే ఇచ్చి రెక్టిఫై చేసుకొని డైరెక్ట్గా మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్కి వచ్చేకూడదు, కిందకి ఫైల్కి వెళ్ళి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ జావా సి స్పేస్ ఏమిచ్చాను ప్రోగ్రామ్ పేరు, ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా. జావా సి మీన్స్ జావా కంపైలర్. కంపైలర్ ఏం చేసిందంటే ఎగ్జిక్యూట్ చేసింది. అది ఎగ్జిక్యూట్ అనేది కంపైల్ చేస్తే బయట కూడా వస్తుంది, బట్ దాని తర్వాత మాట్లాడతాం. నేను యాక్చువల్గా స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ చెప్పాలి, కానీ చెప్పకుండా ఇది ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో నేను చెప్పేవి కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకు ఇలా రాస్తున్నారు ఇది ఏంటనేది. కాబట్టి ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసి మీకు ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు నేను ఒకసారి స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తాను, లేకపోతే నేను ఎందుకు రాసిన విషయాలు తెలియదు మీకు. మరి ఇప్పుడు ఏమైనా రిజల్ట్ వచ్చిందా? ఆల్ ఈజ్ వెల్ అని ఏమైనా వచ్చిందా మెసేజ్? రాలేదు. కాబట్టి
ఖచ్చితంగా కంపైల్ చేసిన తర్వాత ఇంటర్ప్రెట్ చేయాలి జేవిఎం ద్వారా. జావా వర్చువల్ మిషన్ అని ఉంటుంది. జావా స్పేస్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని టైప్ చేయండి. ఎవరు వచ్చింది ఇక్కడ మీకు? ఆల్ ఈజ్ వెల్. ఓకేనా? సో ఈ రకంగా మీరు ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రోగ్రాము ఏం చేసింది అని అంటే జస్ట్ ఆల్ ఈజ్ వెల్ అనే విషయాన్ని ప్రింట్ చేయడానికి ఉపయోగపడింది. మామూలుగా మీకు ప్రోగ్రామ్ ఇస్తున్నాం అనుకోండి, పైన చెప్తాం అనమాట. ఏమనంటామంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆల్ ఈజ్ వెల్. ఇది మీకు ఇచ్చిన ప్రోగ్రామ్. ఎలాగా? రైట్ ఏ ప్రోగ్రామ్ టు పెర్ఫార్మేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని ఎలాగిస్తాము, 2 నెంబర్స్ని యాడ్ చేయమని ఎలాగిస్తామో ఆ రకంగా ఇచ్చినట్టు. సో ఇట్లాంటి దాన్ని మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ సెక్షన్ ఆర్ కామెంట్ సెక్షన్లో పెడతాం. ఇప్పుడు యాక్చువల్గా ఇలా రాసేసి ఫైల్కి వెళ్ళి ఇక్కడ సేవ్ చేశారు. ఎప్పుడైనా మాడిఫికేషన్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసేసి ఎంత ముందర కంపైల్ చేసేసాను కదండి అని అంటే కుదరదు. మళ్ళీ ఎగైన్ మాడిఫికేషన్ చేసావు కాబట్టి మళ్ళీ ఎగైన్ కంపైల్ చేయి. ఇలాగా జావా సి స్పేస్ ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా అని కొడితే చూడండి అక్కడ మనకి చూపిస్తుంది ఇది తప్పు చేసామని చెప్పి. ఇలాంటిది ఏమీ లేదని. ఇది ఏంటి? ఎవరికంటే ఎండ్ యూజర్స్ ఉంటారు, లేకపోతే ఏ ప్రోగ్రామ్ తెలియని వాళ్ళు ఉంటారు. అది ఎందుకు యూజ్ చేసావు అనేది, అంటే ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ దేనికి అనేది మీకు చెప్పడానికే తప్ప నేను అర్థం చేసుకోవడానికి కాదు, మీరు అర్థం చేసుకోవడానికి. అట్లాంటి వాటిని మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ సెక్షన్ ఆర్ కామెంట్ సెక్షన్లో పెడతాం. సో మీకు ఇదివరకు సి లాంగ్వేజ్లో తెలుసు // సింగిల్ లైన్ కామెంట్ సెక్షన్ అంటారు నేను. ఇప్పుడు // అంటే ఏంటంటే కామెంట్. ఇప్పుడు ఎలా చూడండి, ఎవరైనా మనం కామెంట్ చేస్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నాం కనుక. కాబట్టి ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్. కాబట్టి ఫైల్కి వెళ్ళి సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేయండి. మళ్ళీ ఎందుకంటే మోడిఫికేషన్ చేసాక ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేయండి. ఇప్పుడు ఎర్రర్ ఏమైనా వచ్చిందా అంటే ఎర్రర్ రాలేదు. ఎందుకు? సో నేను ముందుగానే ఏం చేశానంటే పైన ఇక్కడ కామెంట్ సెక్షన్ అనేది అప్లై చేసి పెట్టాను. దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటాం. ఏమని చెప్తాను దీన్ని? సింగిల్ లైన్ కామెంట్ సెక్షన్ అంటాం. సింగిల్ లైన్ కామెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, బట్ ఇది కంపల్సరీ ఉండాలా? ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని ఆప్షనల్ అంటాం యాక్చువల్లీ. లేదా ఇంకొక మాట చెప్తాం, సజెస్టబుల్ అని కూడా మాట్లాడుతూ ఉంటాం. మరి అలా కాదండి, ఇది ఏ డేటాని క్రియేట్ చేశాను ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, సింగిల్ లైన్ సరిపోదు. ఏ డేట్న ఏ టైంకి ఇవన్నీ కావాలి అనుకుంటే సింగిల్ లైన్కి సరిపోదు, నెంబర్ ఆఫ్ లైన్స్ కావాలనుకుంటే అప్పుడు నేను మల్టీ లైన్ కామెంట్ సెక్షన్ /* అండ్ // ఇది ఉపయోగిస్తాను. అవుతుందా? ఇది ఎవరికి ఏమీ అర్థం కాని వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందో చెప్పడానికి. ఇలా రాస్తున్నా ప్రోగ్రామ్ ఏంటిది? టు ప్రింట్ ఆల్ ఈజ్ వెల్. సింగిల్ ఉంటే పర్లేదు, సింగిల్ లైన్ సెక్షన్ లాగా అంతా // ఇవ్వచ్చు. బట్ దీంట్లో ఏ డేట్ ని క్రియేట్ చేశాను? డేట్ 15 సెప్టెంబర్ 2020. ఓకే, ఇలాగా ఇంకా నెంబర్ ఆఫ్ లైన్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకా ప్లీజ్ ఫాలోస్ all the syntax rules of జావా ప్రోగ్రామ్ లో ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ అన్నిటి పాటించండి. స్మాల్ సిమ్ అన్నాం, సెమీకోలన్ ఇమ్మన్నాం, ఇక్కడ స్టేట్మెంట్ కి అలాగే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిల్ ఇవన్నీ స్మాల్స్. స్ట్రింగ్ వచ్చేటప్పటికి ఇది కూడా వాడించిందే కానీ బట్ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాల్సి ఉందని చెప్పాము. ఇక్కడ కూడా system.out.println లో ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాం. ఇవన్నీ రూల్స్ కనుక ఇలాగా ఎదుట వ్యక్తికి అర్థం కావడానికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే
ఈ రకంగా రాయడం జరుగుతుంది. ఇక్కడ సింగిల్ లైన్లో లేదు కనుక మల్టీ లైన్స్లో ఉంది కనుక దీన్ని ఏమంటామంటే డాక్యుమెంట్ సెక్షన్ ఆర్ కామెంట్ సెక్షన్ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మాడిఫై చేశాను కాబట్టి ఫైల్కి వెళ్ళి సేవ్ చేస్తాను, లేదా Ctrl+S అని కొడతాను. Ctrl+S అని కొడితే సేవ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సి డ్రైవ్కి వెళ్ళండి, మళ్ళీ అగైన్ కంపైల్ చేయండి. కొంచెం ఒకసారి మీరు క్లియర్ చేసుకోవడానికి CLS అని కొట్టండి, క్లియర్ స్క్రీన్. ఇప్పుడు అగైన్ జావా సి లేదు సార్, ఇక్కడ ప్రోగ్రామ్ పేరేంటి, ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ ఎక్స్టెన్షన్ ఏమి ఇచ్చారు, .java. చూడండి, ఇంతకుముందు ఎర్రర్ చూపించదు కాబట్టి ఎట్లాంటి ఎర్రర్ చూపించరా, ఆ పైన అవన్నీ ఉన్నా కూడా. తర్వాత జావా స్పేస్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని టైప్ చేయండి, ఆల్ ఈజ్ వెల్ అని వస్తుంది. బై మిస్టేక్ మీరు ఇక్కడ ఎక్కడైనా దీని ముందర కానీ ఇలా పెట్టారనుకోండి, మీకు ఎందాక చెప్పాను కామెంట్ చేస్తే ఎలా పట్టించుకోదో కంపైలర్ కూడా దాన్ని పట్టించుకోదు. ముందర పెట్టేసారు ఇలా స్లాష్ లైన్, సింగిల్ లైన్ కామెంట్. ఇప్పుడు చూడండి, Ctrl+S కొట్టారు, Ctrl+S కొట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, మళ్ళీ కంపైల్ చేశారు. తర్వాత మళ్ళా JVM ద్వారా ఇంటర్ప్రిట్ చేస్తే ఏమైనా రిజల్ట్ వచ్చిందా, రాలేదు. అంటే కామెంట్ సెక్షన్ లైన్లో పెట్టింది, కామెంట్ లైన్లుగా పెట్టింది ఏదైతే ఉందో దాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో అది కన్సిడర్ చేయదు కంపైలరు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా కామెంట్ సెక్షన్ ఎక్కడ అవసరమో అక్కడే యూజ్ చేయాలి. కాబట్టి ఈ క్లాస్ యొక్క ఈ డెఫినేషన్ ఏదైతే ఈ లోపల రాస్తూ ఉన్నామో దానిపైన ప్రోగ్రామ్ దేనికి రాస్తున్నాం అనే విషయం రాయడానికి ఈ కామెంట్ సెక్షన్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే.